నమస్తే మామ. ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్ అయితే చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ అంటేనే నార్త్ వాళ్ళకి ఒక ఎమోషన్. హల్లా బోల్ హల్లా బోల్ అంటూ స్టేడియంలన్నీ రచ్చలేపుతారు. వీళ్ళ ఆక్షన్‌లో అయితే ఒక యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసిర్రు. కాకపోతే ట్రేడ్స్ వల్ల అయితే వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయితది. ఎందుకంటే శాంసన్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదొక వాళ్ళకొక నష్టమే. మంచి కెప్టెన్ గూడా, అది గూడా ఒక నష్టమే. కాకపోతే వీళ్ళు ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్స్‌ని అయితే టీమ్‌లోకి తీసుకొచ్చిర్రు. రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్ చాలా ప్లస్ పాయింట్ అయితది. ఒక్కసారి అయితే వీళ్ళ 25 మెంబర్స్ స్క్వాడ్ అయితే చూద్దాం ఎట్లుందో ఈ పింక్ ఆర్మీ. ఒకసారి వీళ్ళ స్క్వాడ్ అయితే చూద్దాం. బ్యాటర్స్ అండ్ వికెట్ కీపర్స్ చూస్తే ఫస్ట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. వీళ్ళ ప్రీమియం బ్యాటర్ అయితే యశస్వియే. అండ్ మంచి ఓపెనింగ్ కానీ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. చాలా స్కోప్ ఉంది. ఈ సీజన్లో అయితే ఈ టీ20 వరల్డ్ కప్లో సెలెక్ట్ కావాలనే కసితోనైతే ఆడాలి. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మెయిన్ బ్యాటర్ అయితే యశస్వియే వీళ్ళకి డెఫినెట్గా. సెకండ్ బ్యాటర్ చూస్తే సిమ్రాన్ హెట్మేర్. లాస్ట్ ఇయర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మిడిల్ ఆర్డర్ కానీ ఫినిషింగ్ కానీ చాలా దగ్గరకు వచ్చిన మ్యాచ్ కూడా పొడగొట్టిండు. ఈసారి సిమ్రాన్ హెట్మేర్ అయితే వింటేజ్ లాగా ఆడతాడని చూద్దాం. వరల్డ్ కప్లో కూడా కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు కాబట్టి మంచి ఫామ్లోనే ఉన్నాడు అనుకుంటున్నా. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ వికెట్ కీపర్, ప్రీమియం వికెట్ కీపర్ అయితే ధ్రువ్ జురెల్. సో ధ్రువ్ జురెల్ పైన అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే సంజు శాంసన్ ఉంటుండే వికెట్ కీపర్ ఇంతకుముందు, మెయిన్ వికెట్ కీపర్. సో అతన్ని రిప్లేస్ చేసి మంచిగా బౌలర్స్ని అర్థం చేసుకొని బౌలర్స్ తగ్గట్టు ఆడాలి. అలాగే మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ బాధ్యతలు కూడా తీసుకోవాలి ధ్రువ్ జురెల్. మంచి ఇండియన్ టీమ్ రాడార్లో కూడా ఉన్నాడు కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ. చాలా మొత్తం అన్ని మ్యాచ్లు కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశి వీళ్ళ బ్యాటరు, యంగ్స్టారు. ఇప్పుడు జస్ట్ 15 ఇయర్ ఓల్డ్ నాకు తెలిసినంత వరకు. చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పటికే వైభవ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. క్రిస్ గేల్ 175 రికార్డ్ ఐపీఎల్‌లో బ్రేక్ చేస్తా అని చెప్పిండు. మరి చూద్దాం ఈ సీజన్‌లో బ్రేక్ చేస్తాడా చేయడా. చాలా నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా వైభవ్ బ్యాటింగ్ కోసం. నెక్స్ట్ బ్యాటర్ వచ్చేసి శుభం దుబే. ఇతడు మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్‌లో ఉంటాడు. మెయిన్ ఎక్స్ఐలో ఉండడు నాకు తెలిసినంత వరకి. డొమెస్టిక్‌లో అయితే మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి శుభంవి. సో మంచి ఫినిషర్ అయితే ఉంటాడు. మంచి ఫినిషర్‌గా ఆడిపిస్తే మిడిల్ ఆర్డర్‌లో కూడా ఆడిపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లూవన్ డ్రిప్ పిట్రయస్. ఇతడు ఒక ఓపెనర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఒక ఓపెనర్‌గా. ఒక బ్యాకప్ ఓపెనర్‌గా ఉంటాడు. కానీ ఫారెన్ ఆప్షన్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి డొనోవన్ ఫెరేరా. ఇతడు కూడా ఒక ఫారెన్ ప్లేయరు. మంచిగా వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. సో ఒక ఫినిషర్ ఆప్షన్ ఇతనైతే ఓపెనింగ్ కాదు. ఒక ఫినిషర్ ఆప్షన్ అండ్ వికెట్ కీపర్. నెక్స్ట్ వచ్చేసి రవి సింగ్. ఇతడు కూడా ఒక వికెట్ కీపర్. ఒకవేళ ఇండియన్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కానీ ఇంజురీ అయినా కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ రవి సింగ్ విల్ రిప్లేస్ హిమ్. సో ఈ ఈజ్ ద బ్యాకెట్ వికెట్ కీపర్. నెక్స్ట్ వచ్చేసి అమన్ రావు. ఇతడు కూడా డొమెస్టిక్ బ్యాటర్, మన ఇండియన్ బ్యాటరే. నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్స్ చూద్దాము. నెక్స్ట్ ఆల్రౌండర్స్ చూసుకుంటే సో ఆల్రౌండర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వీళ్ళ మెయిన్ ఆల్రౌండర్ అయితే రవీంద్ర జడేజా. వీళ్ళు ట్రేడ్ చేసుకోరు సీఎస్కేకి వెళ్ళి. సో రవీంద్ర జడేజా అయితే చాలా వరకు పనికొస్తాడు వీళ్ళకి. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా 200% ఇస్తాడు. సో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది రవీంద్ర జడేజా ఈ స్క్వాడ్లో ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి శామ్ కరణ్ కూడా వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్. మొత్తం చాలా లీగ్స్‌లో రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా చాలా వరకు ఆడిండు. సో శామ్ కరణ్ కూడా ఈ స్క్వాడ్‌కి రావడం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యుజ్వేంద్ర సింగ్ చెరక్. ఈయన ఇండియన్ ఆల్రౌండర్. నెక్స్ట్ వచ్చేసి రియాన్ పరాగ్ కెప్టెన్ అండ్ ఆల్రౌండర్. బౌలింగ్ చేస్తాడు, మంచి ఫీల్డర్ ప్లస్ బ్యాటర్ కూడా. మంచిగా సిక్స్‌లు కొడతాడు. చాలా మంచి బ్యాటరు. ఒక 2024 సీజన్‌లో అయితే చాలా బాగా ఆడిండు. లాస్ట్ ఇయర్ కొద్దిగా క్యాప్టెన్సీ వచ్చిన 2, 3 మ్యాచ్‌లో క్యాప్టెన్ చేసినప్పటి నుంచి కొంచెం దిగింది కానీ మంచి బ్యాట్స్‌మెన్, మంచి స్కోప్ ఉంది, మంచి పవర్ ఉంది. సో ఈ ఇయర్ అయితే క్యాప్టెన్‌గా టీమ్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాజస్థాన్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది క్యాప్టెన్ అని చెప్పేసి. సో చూద్దాం రియాన్ పరాగ్ ఎట్లా నడిపిస్తాడో రాజస్థాన్ రాయల్స్‌ని. అలాగే అతడు బ్యాటింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుందా కాదా ఈ కెప్టెన్సీ ప్రైజ్ వల్ల చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి యాడమ్ మిల్నే. ఈయన అయితే వరల్డ్ క్లాస్ ఆల్రౌండరు. న్యూజిలాండ్‌కి సంబంధించి ఆల్రౌండరు. చాలా చాలా ఎట్లా అంటే చాలా కీ ప్లేయరు. చాలా ప్రెజర్ సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేస్తాడు. మొన్న డబ్ల్యూసీలో కూడా మన ఇండియా పైన 3 వికెట్స్ తీసిండు చూసిర్రుగా మీరు. ఫైనల్‌లో అది కూడా. సో మంచి ఆల్రౌండరు, మంచి స్కోప్ ఉంది. బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడతాడు, రైట్ హ్యాండ్ బౌలింగ్ చేస్తాడు. సూపర్ ఆల్రౌండర్. కానీ ప్లేస్ ఉంటదా ఉండదా తెలియదు 11లో. నెక్స్ట్ వచ్చేసి బౌలర్ చూసుకుందాం. జోఫ్రా ఆర్చర్ వీళ్ళ ప్రీమియర్ బౌలర్ అయితే జోఫ్రా ఆర్చర్ గాని ఒకవేళ ఫిట్‌గా ఉంటే మాత్రం ఇంగ చాలా వరకు ఈ సైడ్ అయితే డామినేట్ చేస్తది బౌలింగ్ పరంగా.
సో జాఫ్రా ఆర్చర్ అయితే లీడ్ పేసర్ అనుకోండి ఇక. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవి బిష్నాయ్, వీళ్ళ లీడ్ స్పిన్నర్ అయితే రవి బిష్నాయ్ తీసుకోవడం వల్లనే బెనిఫిట్ అయింది వీళ్ళకి, చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత స్పిన్నర్స్ అయితే లేకుండే, అక్షన్లో తీసుకోవడం వల్లనే బెనిఫిట్ అయింది. సో రవి పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. T20 స్క్వాడ్లో సెలెక్ట్ కాలేదు కాబట్టి ఆ కసితో ఆడాలి. నెక్స్ట్ వచ్చేసి సందీప్ శర్మ, వీళ్ళకి ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్నాడు. మంచి డెత్ బౌలింగ్ చేస్తాడు, పవర్ ప్లేలో కూడా ఏమంటే పవర్ ప్లేయింగ్ చేస్తాడు, చాలా రన్స్ ఆపుతాడు, చాలా కన్సిస్టెంట్ బౌలర్, చాలా మంచి బౌలరు. సో ఒక బ్యాక్ బోన్ అనుకోండి రాజస్థాన్కి అయితే. తుషార్ దేశపాండే యంగ్స్టర్, ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. మంచి మంచి పొటెన్షియల్ అవుతుంది డెఫినెట్గా తుషార్ దేశపాండేకి. వీళ్ళు బ్యాక్ చేస్తున్నారు తుషార్ని అయితే. సో తుషార్ అయితే పర్ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాండ్రా బర్గర్, నా సౌత్ ఆఫ్రికా పేసరు, చాలా మంచి టాలెంట్ ఉంది. చాలా చెప్పాలంటే మెయిన్గా ఎక్కువ పేస్ ఉంటుంది నాండ్రా బర్గర్కి, ఎక్కువ పేస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒకవేళ ఆడిపిస్తారు అప్పుడప్పుడు, ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వెన్ మఫాకా, చాలా యంగ్స్టర్, ఈయన కూడా సౌత్ ఆఫ్రికానే. సో ఈయనను కూడా ఆడిపించే ఛాన్స్ అయితే ఉంటుంది, మంచి టాలెంట్. నెక్స్ట్ వచ్చేసి కుల్దీప్ సేన్, ఇండియన్ డొమెస్టిక్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. సో ఇతనికి కూడా ఛాన్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ వచ్చిన ఛాన్సెస్లో మాత్రం చాలా మంచిగా చేసిండు ఇప్పటివరకు ఐపీఎల్లో మాత్రం. నెక్స్ట్ వచ్చేసి సుశాంత్ మిశ్రా, ఆ తర్వాత యశ్రాజ్ పుంజా అండ్ విఘ్నేష్ పుతూర్ అయితే వీళ్ళు ఎంఐ లాస్ట్ ఇయర్ ఉండే ఎంఐ ఎందుకు వాళ్ళు కూడా తెలియదు, కానీ చాలా మంచి ఈ స్పిన్నర్, చాలా కష్టాలు పడి వచ్చిందంట. సో మంచి స్పిన్నరు విఘ్నేష్ పుతూర్ కూడా. రవి బిష్నాయ్కి బ్యాకప్గానే ఉంటాడు మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి బ్రిజేష్ శర్మ. స్క్వాడ్ అయితే ఇది వీళ్ళది, ఓవరాల్గా స్క్వాడ్ అయితే బాగుంది. కానీ వీళ్ళకు కూడా చెప్తున్నా, బ్యాకప్స్ అయితే కొన్ని బ్యాకప్స్ ఉన్నాయి, అంత మంచి బ్యాకప్స్ అయితే లేవు. ఇప్పుడైతే వీళ్ళ 25 మెంబర్స్ స్క్వాడ్ నుంచి నేను ఒక బెస్ట్ ప్లేయింగ్ ఎక్సైజ్ తయారు చేసిన, అట్లనే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉంటారు అనేది కూడా తయారు చేసిన. ఇది నా ఒపీనియన్, చూడండి ఒకసారి నేను ఇట్లా ఇచ్చిన అనేది. ఫస్ట్ ఓపెనర్గా అయితే నేను యశస్వి జైస్వాల్ని సెలెక్ట్ చేసుకున్నా మెయిన్ ఓపెనర్గా. మీకు తెలిసి యశస్వి జైస్వాల్ ఎంతో విధ్వంసం సృష్టిస్తాడు ఓపెనర్గా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ, యంగ్స్టర్, లాస్ట్ ఇయర్ చాలా పర్ఫామ్ చేసిండు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి రియాన్ పరాగ్, క్యాప్టెన్ అండ్ ఆల్రౌండర్, రెండు కూడా చేస్తాడు. ఇప్పుడు నెంబర్ 3 పొజిషన్ వచ్చింది కాబట్టి చాలా బ్యాటింగ్ కూడా వస్తుంది. సో మంచిగా యూజ్ చేసుకోవాలి ఛాన్స్. అండ్ నెంబర్ 4 వచ్చేసి ధ్రువ్ జురెల్ ఇంతవరకు ఆర్ఆర్కి అయితే కింద ఆడుతుండే, మరి 4-5 వికెట్స్ పడ్డప్పుడు ఆడుతుండే. ఇప్పుడు మిడిల్ ఆర్డర్కి వచ్చేస్తే కొంచెం ఇంకా బ్యాటింగ్ ఆపర్చునిటీ ఎక్కువ దొరుకుతుంది, అండ్ అతడు పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. సో నెంబర్ 4 అయితే వచ్చి నేను ధ్రువ్ జురెల్కి ఇచ్చిన. నెక్స్ట్ వచ్చేసి సిమ్రాన్ హెట్మేర్, లాస్ట్ ఇయర్ అయితే అంత పర్ఫామ్ చేయలేదు, కానీ ఆర్ఆర్కి అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఆర్ఆర్కి ఒక బ్యాక్ బోన్ ఉంటుండే, అది మిడిల్ ఆర్డర్ కానీ ఫినిషింగ్ కానీ చాలా ఫినిషెస్ చేసిండు ఆర్ఆర్కి అయితే. సో సిమ్రాన్ హెట్మేర్ కానీ ఫామ్లోకి వస్తే ఈ సైడ్ వేరేలాగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సామ్ కరణ్, వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ నీకు బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, బ్యాటింగ్ ఆప్షన్ ఇస్తాడు, సిక్స్లు కొడతాడు, మంచి బ్యాటరు, మంచి బౌలరు, సో మంచి ఫీల్డర్ కూడా. అండ్ సామ్ కరణ్ అయితే నేను 6లో స్లాట్ చేసిన, కొంచెం ముందర కూడా ఆడొచ్చు, ఎందుకంటే నెంబర్ 5 ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సామ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా, మీకు తెలుసు రవీంద్ర జడేజా ఎలాంటి ఫినిషరు, ఎలాంటి బౌలరో, ఎలాంటి స్పిన్ వేస్తాడో. సో ఆల్రౌండర్ అంటే మామూలు ఆల్రౌండర్ కాదు, ఒక ప్రీమియం ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ టీంకి అయితే. నెక్స్ట్ వచ్చేసి జాఫ్రా ఆర్చర్ కూడా బ్యాటింగ్ చేస్తాడంటే ఈ టీం బ్యాటింగ్ అయితే నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంది. అండ్ జాఫ్రా ఆర్చర్ వచ్చేసి లీడ్ పేసర్, అండ్ అవతల వాళ్ళని బౌన్సర్లతో ఎట్లా బెదిరిస్తాడో, ఎట్లా భయపెడతాడో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సో జాఫ్రా ఆర్చర్ని నేను 8లో స్లాట్ చేసిన. అండ్ 9 నెంబర్ వచ్చేసి రవి బిష్నాయ్ అయితే వీళ్ళకి లీడ్ స్పిన్నర్గా ఉంటాడు. మంచిగా ఫామ్లోకి వస్తే మాత్రం అవతల బ్యాట్స్మెన్ అయితే చాలా ఇబ్బంది పెడతాడు. సో నెంబర్ 10 వచ్చేసి సందీప్ శర్మ, నేను ఇలా రాసిన చూడండి, డెత్ ఓవర్ స్పెషలిస్ట్. వీళ్ళకి ఏంటంటే పవర్ ప్లేలో వేసే జాఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తుషార్ దేశపాండే కూడా పవర్ ప్లే చేస్తాడు. మళ్ళీ వీళ్ళకి స్పెషల్గా ఏంటంటే సందీప్ శర్మ క్యాన్ బౌల్ ఇన్ డెత్ ఆల్సో, అండ్ ఈవెన్ జాఫ్రా ఆర్చర్ క్యాన్ ఆల్సో బౌల్ వెరీ వెల్ ఇన్ ద డెత్. సో అదొక బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి. అండ్ నెంబర్ 11 వచ్చేసి తుషార్ దేశపాండే. సో ఇది 11 అయితే ఇది చాలా చాలా మంచి 11, ఇది చాలా బాగుంది చూడడానికి అయితే. కాకపోతే పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు రియాన్ పరాగ్ కానీ ధ్రువ్ జురెల్ కానీ ఈ మిడిల్ ఆర్డర్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఈ బౌలింగ్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఎనీ టీం అయినా కానీ పేపర్ పైన ఎట్లున్నా కానీ పర్ఫార్మెన్సెస్ ఇస్తేనే ఆ టీం అనేది కలెక్టివ్గా ముందరికి వెళ్తుంది. సో అదే ఛాంపియన్స్ కానీ అది మెయిన్ థింగ్.
టీమ్ షుడ్ బి గివ్ కలెక్టివ్లీ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ అయితే నేను ఇచ్చింది శుభం దుబే, డొమెస్టిక్ ప్లేయరు, ఫినిషింగ్ ఆప్షన్స్ ఆడతాడు. ఆర్ఆర్ కూడా 2-3 ఫినిషెస్ అయితే చేసిండు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిపించుకోవాలంటే శుభం దుబేని ఆడిపించుకోవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు సిమ్రాన్ హెట్మేర్ వికెట్ పడితే నెక్స్ట్ శుభం దుబేని పంపొచ్చు. లేదు అని అనుకుంటే కుల్దీప్ సెన్ ఇప్పుడు నేను పెట్టిన 11లా మీరు చూస్తే ఓన్లీ 3 ఫారెనర్స్ అయ్యారు. ఎవరెవరు? ఓన్లీ సిమ్రాన్ హెట్మేర్ అయ్యిండు, జాఫ్రా ఆర్చర్ అయ్యిండు, ఇద్దరే ఉన్నారా, అండ్ సామ్ కరణ్, ముగ్గురయ్యారు. సో ఒకవేళ వీళ్ళు ఆడిపించుకోవాలనుకుంటే ఒక ఫారెన్ బ్యాటర్ని కూడా ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిపించుకోవచ్చు, లేదంటే ఒక ఫారెన్ బౌలర్ని. అందుకే నాండ్రా బర్గర్ అని కూడా పెట్టిన స్లాష్. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంపాక్ట్ ప్లేయర్గా వీళ్ళకి. కానీ నేను ఇచ్చిన 3 ఆప్షన్స్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్స్. ఇప్పుడు రాజస్థాన్వి మేజర్ స్ట్రెంగ్స్ అయితే చూద్దాం. మేజర్ స్ట్రెంగ్త్ నెంబర్ 1 ఏంటంటే వీళ్ళకి వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్. ఎవరు? జాడేజా అండ్ సామ్ కరణ్ ఇద్దరు కూడా వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్, చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి మ్యాచ్ చేతిలోకి వెళ్ళిపోయిన మ్యాచ్ కూడా తీసుకొస్తారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మీకు గుర్తుందా? సారీ, వరల్డ్ కప్ కాదు, ఐపీఎల్ ఫైనల్. సిఎస్కేని ఎట్లా గెలిపించిండ్రు జడేజా వంటి చేత్తోని. సో అలాంటి ఆల్రౌండర్ సామ్ కరణ్ కూడా 2022 T20 వరల్డ్ కప్ని వాళ్ళకి ఇంగ్లాండ్ ఒక్క వంటి చేత్తోని గెలిపించింది. సో అలాంటి ఆల్రౌండర్స్, అంత స్కోప్ ఉన్న ఆల్రౌండర్స్ ఈ టీంలో ఇద్దరు కూడా ఆడుతున్నారంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది టీంకి. ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇక నథింగ్ లైక్ దట్. అండ్ నెంబర్ 2 వచ్చేసి వీళ్ళ పేస్ అటాక్. మీరు ఒకసారి పేస్ అటాక్ చూడండి. జాఫ్రా ఆర్చర్ ఎలాంటి పేసరో తెలుసు, వరల్డ్ క్లాస్ పేసర్. సందీప్ శర్మ ఇండియన్ టీం వరకు రాకపోయినా కానీ డొమెస్టిక్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా ఐపీఎల్ అయితే ప్రతిసారి మంచిగా మీకు ఎక్కువ డాట్ బాల్స్ ఓవర్ వేస్తారు రాబోయే ఐపీఎల్లో ప్రతి సీజన్లో అంటే సందీప్ శర్మనే. ఎక్కువ చెట్లు వాతుంది సందీప్ శర్మనే. వికెట్లు ఎక్కువ పడవేమో అని చెట్లు అయితే వాతాడు కలి. నెక్స్ట్ వచ్చేసి తుషార్ దేశపాండే, ఒక యంగ్స్టర్, ఒక సందీప్ అనే మీడియం ఏజ్ బౌలర్, అండ్ జోఫ్రా అనేది వరల్డ్ క్లాస్ బౌలర్. సో ఒక మిక్స్ ఉంది వీళ్ళ పేస్ అటాక్లో. సో బాగానే ఉంది, మరీ తోపని చెప్పలేం కానీ బాగానే ఉంది. అండ్ ఎక్స్ప్లోసివ్ ఓపెనింగ్ వీళ్ళ థర్డ్ స్ట్రెంత్. మీరు ఓపెనింగ్ చూడండి, లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్ద పెద్ద బౌలర్లను కూడా డామినేట్ చేసింది ఈ ఓపెనింగ్ పేర్ అనేది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు యంగ్స్టర్స్. వైభవ్ అయితే ఓ మ్యాచ్లో ఏకంగా సెంచరీ కొట్టిండు 14 ఏళ్ళకి. ఎంత ఎక్స్ప్లోసివ్ ఉంటుందంటే ఒక్కసారి వీళ్ళు పవర్ ప్లేలో స్టార్ట్ వచ్చిందంటే ఇక టీం అది క్యారీ చేసేస్తుంది. సో వీళ్ళ ఓపెనింగ్ అనేది వీళ్ళ మెయిన్ స్ట్రెంత్. ఓపెనర్స్ ఈ 3 క్లిక్ అయితే మాత్రం ఈ స్క్వాడ్ని ఆపడం చాలా కష్టం అవుతుంది, ఈ 11 ఆపడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్నెస్ చూద్దాం. రాజస్థాన్ వీక్నెస్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్. రియాన్ పరాగ్కి అంత క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. చెప్పాలంటే అతడు ఇప్పుడిప్పుడే బ్యాట్స్మెన్గా సెటిల్ అవుతుండో, మంచిగా సెటిల్ అవుతుండు బ్యాట్స్మెన్ కానీ ఆల్రౌండర్ కానీ. ఇప్పుడు ఆ క్యాప్టెన్స్ అనేది ఒక ప్రెజర్ ఉంటుంది. ఈ సీజన్లో ఇంకా ఫుల్ టైం క్యాప్టెన్ అయిపోయిండు. ఈ టీంకి మెయిన్ ఏంటంటే సంజు శాంసన్ మంచిగా లీడ్ చేస్తుండే లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు సంజు శాంసన్ని ట్రేడ్ చేశారు కాబట్టి రియాన్ పరాగ్ అనేది ఆ ప్రెజర్ని తీసుకోవాలి. సంజు అయితే చాలా మంచిగా లీడ్ చేసిండు ఆర్ఆర్ని. ఫైనల్ కూడా తీసుకోండి 2022లో, చాలా మంచిగా లీడ్ చేసిండు. సో రియాన్ పరాగ్ ఎంతవరకు ఆర్ఆర్ వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు, ఆర్ఆర్ వాళ్ళని న్యాయం చేస్తాడు ఆర్ఆర్ వాళ్ళకి అనేది చూడాలి. సో క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ అది ఎంతవరకు మేనేజ్ చేస్తాడు, మంచిగా పర్ఫామ్ చేయాలి. ప్లస్ అది మేనేజ్ చేసి స్క్వాడ్ని మొత్తం మోటివేట్ చేసుకుంటా డీలో పడకుండా ముందుకు తీసుకోవాలి. సో అది ఈజ్ ద మెయిన్ వీక్నెస్. అండ్ నెంబర్ 2 ఈజ్ మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ. ఎక్కువ మీరు మిడిల్ ఆర్డర్ చూస్తే హెట్మేర్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి శామ్ కరణ్ కానీ వీళ్ళు ఎంతవరకు ఆడతారు అనే దానిపైనే డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే క్రూషియల్ మ్యాచెస్లో ఓపెనర్స్ అవుట్ అయ్యి టాప్ ఆర్డర్ అవుట్ అయితే వీళ్ళే హ్యాండిల్ చేయాల్సింది. సో వీళ్ళు ఎంతవరకు స్టేబుల్గా ఆడతారు, వీళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. లాస్ట్ ఇయర్ చాలా మ్యాచ్లు జూరల్ హెట్మేర్ చేతిలోనే వెళ్ళిపోయినాయి, దగ్గర వరకు వచ్చి ఓడిపోయినాయి చాలా ఉన్నాయి. 6 మ్యాచ్లు ఏమో నాకు గుర్తున్నంత వరకు దగ్గర వరకు వస్తారు, ఓడిపోతారు ఆర్ఆర్. సో మిడిల్ ఆర్డర్ పైన చాలా భారం ఉంటుంది ఈసారి. అండ్ జాఫ్రా ఆర్చర్ ఫిట్నెస్. మీరు లాస్ట్ ఇయర్ కూడా చూస్తే జాఫ్రా ఆర్చర్ అనేట ఆయన ఫస్ట్ ఒక 2-3 మ్యాచ్ల తర్వాత ఫిట్నెస్ కోల్పోయిండు. సో ఆ ఇయర్ మొత్తం ఆడలేదు ఇక. సో జాఫ్రా అనేట ఆయన ఫిట్గా ఉండాలి, మంచి ప్లేయరు. ఫిట్గా ఉంటే మాత్రం ఇక ఆర్ఆర్కి 200% ఇవ్వడం అయితే పక్కా. సో ఆర్ఆర్కి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇవే ఈ 3 వీక్నెస్లు ఉన్నాయి ఆర్ఆర్కి. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఓవరో చూద్దాం. ఎక్స్ ఫ్యాక్టర్ అయితే వైభవ్ సూర్యవంశీ నెంబర్ 1 నేను. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ కాన్ఫిడెన్స్ కానీ, లాస్ట్ 1 ఇయర్లో అతను ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ కానీ ప్రతి దగ్గర కన్సిస్టెంట్గా ఆడాడు, ప్రతి దగ్గర రన్స్ కొట్టిండు. సో చాలా బాగా ఆడుతున్నాడు.
అతను మాత్రం పర్ఫార్మెన్స్ చేసి ఒక 500+ రన్స్, ఒక 600+ రన్స్ కొట్టిండంటే ఎక్స్ ఫ్యాక్టర్. ఎక్స్ ఫ్యాక్టర్ అంటే నేను ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ కాదు. మనం ఎక్స్‌పెక్ట్ చేసేది అంటే ఇతడు ఆడితే ఇది ఎక్స్ ఫ్యాక్టర్ అయిపోతది ఆర్ఆర్‌కి. యశస్వి జైస్వాల్ ఎట్లా కొడతాడో తెలిసిందే. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ లాస్ట్ ఇయర్ మంచిగా ఆడిండు. ఈ ఇయర్ కూడా అట్లా ఇంకా 4 మ్యాచ్‌లు ఆడిండు లాస్ట్ ఇయర్ 4, 5 మ్యాచ్‌లు. ఈ ఇయర్ మొత్తం ఛాన్స్ వస్తది. సో, ఈ ఇయర్ మంచిగా ప్రూవ్ చేసుకుంటే చాలా బావుంటది. ఆర్ఆర్‌కి కూడా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. అండ్ రవి బిష్నాయ్ వీళ్ళకి రవి బిష్నాయ్ ఎంత మంచిగా ఏస్తే గౌహటి లాంటి పిచెస్‌ల ఒక మీకు ఏందంటే టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి ఆడ. సో, రవి బిష్నాయ్ లాంటోళ్ళకి చాలా హెల్ప్ అవుతది. అండ్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు వీళ్ళకి తోడు. సో, ఈళ్ళైతే ఆర్ఆర్ ఎక్స్ ఫ్యాక్టర్స్. ఓవరాల్‌గా అయితే రాజస్థాన్ రాయల్స్ ఈసారి చాలా బ్యాలెన్స్‌డ్‌గా అయితే కనిపిస్తుంది. స్పిన్ను, పేసు, ఫినిషింగ్ అన్నీ సెటిల్ అయినట్టే కనిపిస్తున్నాయి. జడేజా ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ టీమ్‌కి పెద్ద ఆస్తనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? రాజస్థాన్ ఈసారి కప్పు కొడుతుందా? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈ టీమ్‌ల నుంచి? కింద కామెంట్ చేయండి మామ. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అన్ని స్క్వాడ్స్‌వి కూడా నేను చేస్తూనే ఉన్నా. ఫాస్ట్‌గానే దింపుతా. జై హింద్.